ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినం అంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 2వ దెస్సలోనికేయులకు రాసిన పత్రిక గురించి మనము తెలుసుకుందామండి. ఈ పత్రిక 2వ దెస్సలోనికేయులకు రాసిన పత్రికను పౌలు గారు రాసినట్లుగా మన వాక్య భాగంలో చూస్తాము. ఇంకా అంతేకాకుండా 1వ దెస్సలోనికేయులకు రాసిన పత్రిక కూడా రాసిన తరువాత ఈ పత్రిక రాసిన కొంతకాలంలోనే ఈ పత్రికను రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ పత్రికలో సంఘములో ఉన్న కొన్ని తప్పుడు బోధలను గురించి, ముఖ్యంగా ప్రభు దినము గురించి ఈ అపోహలు ఉండటము, వాటిని సరిచేయటానికి పౌలు గారు ఈ పత్రిక రాసినట్లుగా మనము చూస్తాం. అయితే ఈ పత్రికను పౌలు, సిల్వాను, తిమోతియు కలిసి రాసినట్లుగా మనము 2వ దెస్సలోనికేయులకు రాసిన పత్రిక 1:1 మనం చూస్తామండి. ఏమని రాయబడిందంటే, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న దెస్సలోనికేయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది అని వ్రాయబడటం మనం అక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అలాగూ వీరు రాసినట్లుగా ఈ పత్రికని గురించి మనం చూడవచ్చు. ఈ పత్రిక సుమారు క్రీస్తు శకం 51-52 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడినట్లుగా ఈ పుస్తకము ఈ పత్రిక మనకి తెలుస్తూ ఉంది. ఇది పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు రాసినట్లుగా మరి చాలామంది భావించటం చూడవచ్చు. అయితే కొరింథీ పట్టణం నుండి ఈ పత్రికను వ్రాయటం అనేది జరిగినట్లుగా మనం చూడవచ్చు. పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణంలో తెస్సలోనికా నగరంలో సంఘాన్ని స్థాపించారండి. అయితే మనము అపోస్తల కార్యములు 17వ అధ్యాయములు 10వ వచనంలో చూసుకున్నాం కదండి. అక్కడ 10వ అధ్యాయము 17వ అధ్యాయంలో ఉంటుంది. తెస్సలోనికయల్లో అనేక శ్రమలు రావటం వల్ల, హింసలు రావటం వల్ల ఏమయ్యారంటే పౌలు గారు అక్కడి నుంచి రావటం జరిగింది. వస్తూ మరి మనం చూసినప్పుడు బెరయాను కూడా అక్కడ ఆగి బెరయాలో బోధించినట్లుగా 17వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తాం. కానీ అక్కడి విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, తెస్సలోనికేయులో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే, హింసలు, బాధలు ఏమి కలిగినా సరే వాటిని ఎదుర్కొన్నట్లుగా ఆ యొక్క సంఘ చరిత్ర మనకి తెలియపరుస్తుంది. మొదటి పత్రిక తర్వాత కూడా కొన్ని సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలు అనేవి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి దినాల్లో కూడా మనం చూసినట్లయితే సువార్త ప్రకటించేటప్పుడు అనేక స్థలాల్లో వ్యతిరేకతలు, అనేక సమస్యలు మరి పడుతూనే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ప్రభువు రాక ఇప్పటికే జరిగిపోయిందని కొందరు తప్పుగా బోధించేవారు ఆ దినాల్లో బయలుదేరినట్లుగా చూస్తున్నారు. అంతేకాదండి, కొందరు పని చేయకుండా మరి జీవించేవారు కూడా అక్కడ కనబడినట్లుగా చూడదు, అలసత్వంగా ఉన్నట్లుగా కనబడేవారు ఉన్నారు. సంఘములో ఒక క్రమశిక్షణ అంటూ లేకుండా వారి క్రమశిక్షణ లోపించిన వారుగా ఇక్కడ మనకి ఈ సంఘములో కనబడుతూ ఉన్నారు. పత్రిక రాయబడిన ఉద్దేశం ఏమిటంటే బాధల మధ్య ధైర్యం ఇవ్వటం అన్నమాట. ఈ పత్రిక ఎందుకు రాశారు అని మనం చూసినట్లయితే, బాధల్లో ఉన్న దెస్సలోనికేయులకి ఎట్లా ధైర్యపరచడానికి ఈ పత్రిక రాశారు. విశ్వాసులు ఎదుర్కొంటున్న కష్టాలలో దేవుడు న్యాయం చేస్తాడని వారిని ధైర్యపరచడానికి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ ఉంది అది మనం చూసినట్లయితే 2వ దెస్సలోనికేయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా మనం చూడవచ్చు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు,
శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని రాయబడింది, మరి ఆ దినాల్లో శ్రమల్లో నెట్టివేయటం అనేది చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, ఇంకా వారిని ఎట్లా చేశారు, ప్రతిదండన స్వార్థ ప్రకటించే వారిని పట్టుకుని బంధించటం, వారిని కొట్టటం, అనేక రకాలైన హింసలు చేయటం అనేది ఆ దినాల్లో జరిగింది. అంతేకాదండి, ఇంకేమిటి అంటే ఆ దినాల్లో జరిగింది, ఆల్రెడీ యేసు ప్రభు వారు రెండో రాకడ జరిగిపోయినాయి, ఆ సంఘటనలన్నీ జరిగిపోయినాయి అని వారు చెప్పటం, ఇవన్నీ కూడా ప్రభు దినం గురించి మరి అసత్యాలని చెప్పటం అనేది ఇక్కడ మనం చూస్తాం. ప్రభు దినం గురించి సత్యం చెప్పటం మానేసి వారు ఏం చేస్తున్నారంటే అసత్యాలను బోధిస్తున్నట్లుగా చూడవచ్చు. అంతేకాదు, విరోధం కలిగించటం, అధర్మ పురుషుడు ప్రత్యక్షం, అది 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి, మొదట భ్రష్టత్వం సంభవించిన నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇక్కడ మనం చూసినట్లయితే సత్యాన్ని చెప్పవలసిన వారు మరి చెప్పకపోయినప్పుడు వారికి ధైర్యాన్ని ఇవ్వటము, వారి శ్రమలో కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభు దినం గురించి సత్యాన్ని చెప్పటం అనేది చూస్తూ ఉన్నాం. ఎలాగంటే ఇక్కడ మనం పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ ప్రభు యొక్క రాకడ జరగదు అని ఖచ్చితంగా రాయబడటం మనము ఇక్కడ చూస్తున్నాం. అధర్మ పురుషుడు ఏమవ్వాలంటే ఖచ్చితంగా ప్రత్యక్షంలోనికి రావాలి. అతడు వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు దినము వస్తుందని స్పష్టంగా రాయబడటం మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తప్పు బోధలను సరిచేయటం, ప్రభు దినము ఇప్పటికే వచ్చేసింది అనే అపోహలను తొలగించటమే పౌలు గారి యొక్క ఉద్దేశం. క్రమశిక్షణ కూడా నేర్పించటం కూడా మరి ఇక్కడ చూస్తూ ఉంటాం. పని చేయకుండా ఉండేవారిని ఎవరు పౌలు గారు గద్దించినట్లుగా చూస్తున్నాం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. చూడండి, పని చేయకుండా భోజనం చేయకూడదు అని క్రమశిక్షణ నేర్పించటం అనేది ఇక్కడ గద్దించి చెప్తున్నట్లుగా చూస్తున్నాం. పని చేయకుండా ఏం చేయకూడదంట అండి, ఎవరిని పని చేయకుండా ఉండేవారిని గద్దించాడు. ఏమని అని మనం చూసినట్లయితే పని చేయకుండా ఆహారం తీసుకోకూడదు, క్రమం అంటూ ఉండాలి, ఒక క్రమంలో ఉండాలి అని ఆ క్రమాన్ని ఇక్కడ నేర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి బాధలలో విశ్వాసాన్ని, స్థిరత్వాన్ని కలిగి ఉండాలని, దేవుని న్యాయాన్ని నెరవేర్చాలని, యేసుక్రీస్తు 2వ రాక కొరకు ఎదురు చూడాలని, అధర్మ పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదని, క్రమశిక్షణ మరియు బాధ్యత కలిగి జీవించాలని వ్రాయబడటం ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూడవచ్చు. ఇంకా చూసినట్లయితే ప్రపంచ సంబంధిత బోధలు స్పష్టంగా ఈ పత్రికలో ఉన్నాయి. సంఘములో ఉన్న గందరగోళాన్ని సరిచేసే పత్రికగా ఈ పత్రిక పేరు. విశ్వాస జీవితం కేవలం ఆత్మీయమే కాదు కానీ ప్రాక్టికల్ జీవితం కూడా అవసరమని ఈ పత్రిక బోధిస్తూ ఉంది. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక అనేది సత్యాన్ని నిలబెట్టే అపోహలను తొలగించి సత్యాన్ని నిలబెట్టే పత్రిక, విశ్వాసులను స్థిరపరిచే పత్రిక. ఇది మనకు ఏం చెప్తుంది అని మనం చూసినట్లయితే బాధలలో నిలబడాలి, సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, క్రమశిక్షణతో జీవించాలని ఈ యొక్క పత్రిక మనకు తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మనము జీవిస్తున్న కాలం గందరగోళ కాలంగా కనబడుతుంది. నేటి దినాలు ఎలా ఉన్నాయంటే అంతా గందరగోళం, సత్యాన్ని తప్పుగా చూపెడుతున్నారు. అలాగే అలాంటి కాలంలోనే దేవుడు మనకిచ్చిన గొప్ప హెచ్చరిక పత్రికగా ఈ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మనకి కనబడుతుంది. ఈ పత్రిక మనకు ఒక శక్తివంతమైన మరి ఆహ్వానాన్ని ఇస్తుంది. సత్యములో నిలబడండి, ప్రభు రాకకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తున్నట్లుగా మరి పిలుపునిస్తున్నట్లుగా ఈ పత్రిక మనకు కనబడుతుంది.
పౌలు గారు దెస్సలోనికైల విశ్వాసాన్ని చూసి ఆనందపడ్డాడు. ఎందుకంటే వారు హింసల మధ్య కూడా విశ్వాసంలో నిలబడ్డారు. ఆ విషయాన్ని మనం 2 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 2 దశలోని 1వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే అక్కడ కనబడుతుంది. ఏమని అని చూస్తే, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే అని చెప్తూ, ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము అని పౌలు గారు రాస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎలాగా అని చూస్తే వారు ఎట్లా ఉన్నారంటండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నామని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాగ చేస్తూ దేవునికి మహిమపరిచేవారంగా మనం ఉండాలని దేవుని యొక్క ఈ పౌలు గారి యొక్క ఉద్దేశం. కష్టాలు వస్తే మనం ఎందుకు కదులుతాము? కదలం. పరీక్షలు వస్తే ఎందుకు వెనక్కి తగ్గుతాము? దేవుడు మనకు చెప్పేది, పరీక్షలు వచ్చినా నీవు నిలబడితేనే నీ విశ్వాసము నిజమవుతుందని ఇక్కడ వాక్యం మనకు తెలియపరు. బాధలు నిన్ను పడగొట్టడానికి రావు, నిన్ను బలపరచడానికే బాధలు వస్తాయని నువ్వు గమనించినప్పుడు బాధలలో ఎలా ఉంటావు? నిబ్బరంగా, ధైర్యంగా ఉంటావు, స్థిరంగా ఉంటావని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రభు దినం గురించి జాగ్రత్తగా ఉండండి అని రాయబడటం మనం చూస్తాం. 2 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనిటిని బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని అక్కడ రాయబడుతున్నాం. ప్రభు దినము వచ్చేసిందని కొందరు చెప్తున్నారు, కానీ ఆ దినం ఎప్పుడు వస్తుంది? నాశన పుత్రుడు బయలుపరచబడాలి. అంతేకాదు, ఇంకేమైనా ఉంది అక్కడ చూసినట్లయితే, మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటకు బట్టి మేము వేడుకొంచున్నామని చెబుతూ మొదట భ్రష్టత్వం సంభవించిన నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపరచబడాలి. అప్పుడే ఏమొస్తుంది? ప్రభు దినం వస్తుందని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కానీ పౌలు గారు చెప్తున్నారు, ఎవ్వరూ మిమ్మల్ని చేయనివ్వకుండా చూసుకునండి, మోసపోకడి అని చెప్తూ ఉన్నట్లుగా ఇక లేఖనం తెలియపరచబడి, ఈరోజు కూడా చాలా తప్పు బాధలు మనకు వినపడుతూ ఉన్నాయి. చాలా అబద్ధ సువార్తలు కూడా వినబడుతున్నాయి. మనం ప్రతి మాటను నమ్మకూడదు. దేవుని వాక్యముతో పరిశీలించుకుని సరిగా ఉన్నవో లేవో అప్పుడే వాటిని గ్రహించాలని ఇక్కడ మనము చూస్తున్నాం. సత్యాన్ని తెలియని వాడు సులభంగా మోసపోతాడు. ఎవరైతే ప్రతిదినం వాక్యం చదవరో, వాక్యాన్ని ఎక్కువగా వినరో, వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండరో, వాక్యాన్ని అంగీకరించరో, అలాంటి వారు త్వరగా మోసపోవటానికి, సులభంగా మోసపోవటానికి మరి అనేక దారులు ఉన్నట్లుగా మనం ఎవరు ఏది చెప్తే అదే నమ్మేవారు ఎవరంటే లేఖనాలను సరిగా చదవని వారు. అంతేకాదు, వాక్యాన్ని దేవుని వాక్యముతో మరి సరిచూసుకోలేని వారు, సత్యాన్ని తెలియని వారు సులభంగా మోసపోతారని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూసినట్లయితే, ప్రభువు రాకముందు ఒక అధర్మ పురుషుడు ప్రత్యక్షమవుతాడని మనం వాక్య భాగంలో చూసుకున్నాం. అతడు దేవునికి వ్యతిరేకంగా నిలిచినవాడు అనమాట. కాబట్టి మరి ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు. ఇది మనకి హెచ్చరిక. చివరి కాలంలో మోసం ఎక్కువగా ఉంటుంది కనుక మనము ఏం చేయాలి అంటే, ఎవరేది చెప్తే అది వినకూడదు. వాక్యాన్ని ఎలా శ్రద్ధగా, భక్తిగా మరి అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, పరిశీలిస్తూ వాక్యాన్ని చదవాలని ఇక్కడ మా పౌలు గారు ఈ యొక్క సంఘమును గురించి వ్రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇది మనకు హెచ్చరిక. ఎందుకంటే చివరి కాలంలో
మోసం చేసేవారు చాలా ఎక్కువైపోయారు, మోసపోయేవారు కూడా ఎక్కువైపోయారు. కాబట్టి మనం మోసపోకుండా దేవుని లేఖనాలను పరిశీలిస్తూ వాక్యానుసారంగా ఉందో లేదో బెరయా సంఘస్థులు పరిశీలించినట్లుగా పరిశీలించవలసిన వారంగా ఉన్నాము. బాహ్యంగా ఆధ్యాత్మికంగా కనిపిస్తారు చాలామంది, కానీ అంతర్గతంగా చూస్తే అంతా మోసమే ఉంటుంది. కాబట్టి అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మీరు బోధింపబడిన సంప్రదాయాలను గట్టిగా పట్టుకొనండి. మనం ఇప్పటి నుంచో కొన్ని విషయాలు, వాక్యానుసారమైన విషయాలను మనం నమ్మి ఉన్నాం, కానీ ఎవరో వచ్చి ఏం చేశారు, అది రాంగ్ అని చెప్పటం మొదలుపెట్టారు. అయితే మనకు తెలిసిన సత్యాన్ని, వాక్యంలో ఉన్న సత్యాన్ని విడిచిపెట్టి ఎవరో చెప్పి మోసం చేత మోసపరిచే వారి మాటలు విని మోసపోవద్దని లేఖనము ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం వినే ప్రతి బోధను అనుసరించే వారంగా ఉండాలి. అంతేకాదండి, సత్యాన్ని వదిలేసిన వాడు సులభంగా పడిపోతాడు కనుక మనం సత్యాన్ని వెంబడించేవారుగా, సత్యాన్ని గట్టిగా పట్టుకునేవారుగా మనం ఉన్నప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. క్రమశిక్షణతో జీవించండి అని వ్రాయబడటం మనం చూస్తాం. ఎక్కడ రాయబడి ఉంది అని మనం చూసినట్లయితే 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో అది రాయబడటం మనం చూస్తాం. ఏమని రాయబడి ఉందంటే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. చూసారా, ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా రాయబడటం మనం చూస్తున్నాం. పని చేయని వాడు తినకూడదు అని వ్రాయటానికి ఏంటంటే కారణం, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండుకడి అని ఇక్కడ లేఖనం మనకి అనుసరించి ఇండును. ఎవరు? నశించుతున్న వారిలో సాతాను అలాగ కనుపరుస్తుందని ఇక్కడ వ్రాయబడటం మనము చూస్తున్నాం. పని చేయని వాడు తినకూడదు. ఇది చాలా గట్టిగా మరి పౌలు గారు హెచ్చరిక చేసినట్లుగా ఈ యొక్క తెస్సలోనికయుల్లో మనం చూస్తాం. తెస్సలోనికయుల్లో కొందరు ఎలా అనుకున్నారంటే ప్రభు రాబోతున్నాడు, ఇక పని అవసరం లేదు అనుకుని ఎట్లా అయిపోయారంటే అలసత్వం చెంది సోమరులాగా వారిని వారు మోసం పరుచుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆత్మీయ జీవితం అంటే బాధ్యతతో కూడిన జీవితం అని ప్రతి విశ్వాసి గమనించాలి. ఎందుకంటే దేవుని కోసం ఎదురు చూస్తూ మన బాధ్యతలను వదిలేయటం కాదని దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. బాధలలో నిలబడండి, మోసాలకు లోను కాకండి, సత్యములో గట్టిగా నిలబడండి అని. ప్రభువు రాక సమీపంలో ఉంది. మనము సిద్ధముగా ఉన్నామా? సత్యాన్ని పట్టుకుని పవిత్రంగా జీవించి ప్రభువుని ఎదుర్కొనే జనముగా, విశ్వాసులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మోసాన్ని గ్రహించే వారంగా ఉండాలి. జ్ఞానం ఇచ్చి మోసాలకు లోను కాకుండా కాపాడు అని ప్రభువుని అడగాలి. అంతేకాదండి, వాక్యాన్ని చదువుతూ వాక్యములో సరిచూసుకుంటూ మనము బాధలలో ఉన్నా నిలబడే బలం ఇవ్వని ప్రభువుని అడుగుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడే జీవితం ప్రతి ఒక్కరికి దేవుడు, మనలో ఉన్న వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు మా తండ్రి. మోసం చేసేవారు ఎంతోమంది బయలుదేరారు నాయన. సంఘాలలో ఎక్కడ చూసిన హింసలు, శ్రమలు, బాధలు, అలజడులు ప్రభా, మోసం నాయన, వీటన్నిటి నుంచి నీ బిడ్డలుగా మమ్మల్ని విడిపించి ఎలా జ్ఞానయుక్తంగా మీ వాక్యానుసారంగా జీవించాలో నేర్పించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.